హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో మీ వీడియోస్ లింక్ అనేవి వాట్సాప్లో షేర్ చేయడం కానీ, షేర్ చాట్లో షేర్ చేయడం కానీ, ఫేస్బుక్లో షేర్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం కానీ, అదర్ రిలేటెడ్ యాప్స్లో షేర్ చేయడం కానీ, అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి వ్యూస్ పెంచుకోవాలని చూస్తూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తే ఛానల్కి వచ్చి చాలా బాగా గ్రో అవుతుందేమో అనుకుని అలా చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది ఎంత మాత్రం నిజం అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఇంకేంటి ఆలస్యం, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్. గూగుల్ యాడ్స్, యాక్చువల్గా గూగుల్ యాడ్స్ అనేది అందరికీ తెలుసు అనుకుంటా, కొత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను గూగుల్ యాడ్స్లో చాలామంది ఛానల్ గ్రో అవుతుందని చెప్పేసి, వ్యూస్ ఎక్కువగా ఇంక్రీస్ అవుతుందని చెప్పేసి చాలామంది వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది ఎంత మాత్రం నిజం, ఛానల్ అనేది గ్రో అవుతుందా, మీ వీడియోస్ అనేది ప్రమోట్ చేస్తే గూగుల్ యాడ్సెన్స్లో వ్యూస్ అనేది ఏమో వచ్చేస్తుంది గూగుల్ యాడ్సెన్స్లో, కానీ తర్వాత ప్రమోట్ అనేది స్టాప్ చేశాక రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? యాక్చువల్గా మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, గూగుల్ యాడ్స్ అనేది బిజినెస్ ఓరియంటెడ్ పర్సన్స్ మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. నార్మల్గా క్రియేట్ చేసే ఛానల్స్కి అనేది అంత యూస్ఫుల్ అయితే ఉండదు. ఎంతవరకు మీ కంటెంట్ రీచ్ చేసినా కానీ జస్ట్ ఒక క్లిక్ చూస్తారు, ఫుల్ వీడియో మాత్రం చూడరు. ఓకేనా? యాక్చువల్గా వ్యూస్ ఏమో వచ్చేస్తుంది, డబ్బులు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. గూగుల్ యాడ్స్లో మీరు ప్రమోట్ చేయాలంటే ఏది బెనిఫిట్ అంటే, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తారనుకోండి, దాని యాడ్స్ ద్వారా మీరు ప్రమోట్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. అంటే మాది ఇలాంటిది ఒక ప్రోడక్ట్ ఉంది, మీరు కొనుక్కోండి, అలా కొనుక్కోండి, ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తే బెనిఫిట్ అనేది వస్తుంది. యాక్చువల్గా వీడియోస్ని ప్రమోట్ చేసి డబ్బులు దానికి ఖర్చు పెట్టి సో యాడ్ చేసి ఇన్ని వ్యూస్ రావాలని చెప్పేసి ప్రమోట్ చేసే కానీ వ్యూస్ అనేది ఉండదండి. సో డబ్బులు అనేది వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. గూగుల్ యాడ్స్లో మనీ అనేది యాడ్ చేసి చూస్తూ ఉంటారు. యాడ్ చేసిన తర్వాత అయ్యో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాక, ప్రమోట్ చేయని వీడియో అప్లోడ్ చేశాక ఇదేంటి వ్యూస్ రాలేదని చెప్పేసి, సో గూగుల్ యాడ్స్లో ఇంకా రెవెన్యూ ఉందని చెప్పేసి సో ఎలాగలా ప్రమోట్ చేసేసి ఖాళీ చేసేద్దాం అనుకుంటుంటారు. యాక్చువల్గా మీరు గూగుల్ యాడ్స్లో మీ మనీ అనేది యాడ్ చేశారనుకోండి, తిరిగి బ్యాలెన్స్ ఎంత ఉందో అది మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా మందికి తెలియదు, సో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా ఉన్న నిజం ఏంటంటే, చాలా మంది వీడియో చూసి మీరు సో గూగుల్ యాడ్స్లో వీడియోస్ అనేది ప్రమోట్ చేస్తే వ్యూస్ వస్తుంది కాబట్టి ఛానల్ గ్రో అవుతుందని ఇలా చేస్తూ ఉంటారండి. యాక్చువల్గా ఏమాత్రం నిజమేం కాదండి, మీ డబ్బులే అనేది వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా గూగుల్ యాడ్స్లో ప్రమోట్ అనేది ఎక్కువగా చేయకండి. ఓకేనా? ఏదైనా ప్రోడక్ట్ ఉంటే, బిజినెస్ ఓరియంటెడ్ ఉంటే మాత్రం ప్రమోట్ చేయండి, కానీ ఓన్ వీడియోస్ అప్లోడ్ చేసేసి ప్రమోట్ చేస్తామంటే అదెంత మాత్రం యూస్ఫుల్ కాదండి. సో వ్యూస్ రావాలంటే మంచి కంటెంట్ వేయండి, మంచి థంబ్నెయిల్ వేయండి, మంచి కంటెంట్లో యూట్యూబ్ సెర్చ్లో వచ్చినట్లు అలాంటి కంటెంట్, ఎవర్ గ్రీన్ కంటెంట్ వీడియోస్ వేయండి. మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది ఎప్పటికీ. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా, గూగుల్ యాడ్స్లో ప్రమోట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.